హౌ టు క్రియేట్ ఎ రెజ్యూమే అనేది తెలుసుకుందాం. టాప్ లో చూసుకుంటే మీ నేమ్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ మీ నౌకరీ ప్రొఫైల్, మీ ఈమెయిల్ అండ్ మీ ఫోన్ నెంబర్, అంతే. ఇంకా ఏమైనా జాబ్ ఫోటోస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీ ఈమెయిల్ కూడా మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. దాని పక్కకి మీ నెంబర్ కూడా పెడితే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సమ్మరీ. చాలా ఎక్కువ ఒక 5-6 లైన్స్ లో పెట్టకండి, 2-3 లైన్స్ లో పెట్టండి. ఎలా అంటే ఫ్రెషర్ అయితే కెరియర్ ఆబ్జెక్టివ్ అనేది రాయండి, ఎక్స్పీరియన్స్ అయితే 2-3 లైన్స్ లో సమ్మరీ అనేది రాయండి. ఫ్రెషర్ అయితే ఎలా పెట్టాలంటే మోటివేటెడ్ సిఎస్సి స్టూడెంట్, స్ట్రాంగ్ ఇన్ పైథాన్, జావా, వెబ్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లుకింగ్ ఫర్ ఆపర్చునిటీ టు అప్లై మై స్కిల్స్. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసరికి మీ స్కిల్స్ అంటే ఎలా ఉండాలి అంటే ఒక 4 వేస్ లో డివైడ్ చేయండి. లాంగ్వేజెస్, టెక్నాలజీస్, టూల్స్, అదర్స్. లాంగ్వేజెస్ లో మీకు తెలిసిన లాంగ్వేజెస్ లైక్ పైథాన్, జావా స్క్రిప్ట్, జావా అవి పెట్టొచ్చు. టెక్నాలజీస్ లో లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, AWS సర్వీసెస్ ఇవి పెట్టొచ్చు. టూల్స్ లో మీకు తెలిసిన టూల్స్ పెట్టండి. అదర్స్ లో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంకేమైనా స్కిల్స్ వచ్చుంటే అవి కూడా పెట్టండి. ఓకే, అదర్స్ లో. నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి మీ ఎడ్యుకేషన్ సెగ్మెంట్ లో మీరు 10th పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఆప్షనల్, ఎవరు చూడరు 10th. మీ ఇంటర్, మీ బీటెక్, మీరు బీటెక్ చేస్తే బీటెక్, లేకపోతే డిగ్రీ చేస్తే డిగ్రీ, ఆర్ ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారుగా, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటే ఎంబీఏ కూడా పెట్టండి. అది కూడా స్ట్రక్చర్డ్ గా పెట్టండి. ఏ బోర్డ్ అది, అండ్ ఇన్స్టిట్యూట్ పేరు, మీరు ఏ కోర్స్ చేశారు అందులో, అండ్ మీ సిజిపిఏ సేమ్ ఫర్ అన్నిటికి. అండ్ ఆల్సో రైట్ సైడ్ లో ఇయర్ రేంజ్ కూడా పెట్టండి, ఏ రేంజ్ ఆఫ్ ఇయర్ లో ఆ ఇన్స్టిట్యూట్ లో చదివారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్, అదే ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ అనే రోని మీరు రిమూవ్ చేసేయండి. లేదు మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అది యాడ్ చేయండి. అది ఎలా యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మీ రోల్, తర్వాత మీ కంపెనీ నేమ్, అండ్ ఆల్సో ఎక్కడ ఉంది ఆ కంపెనీ, ఎంత కాలం అక్కడ పనిచేస్తారు అనేది పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ టెక్ రోల్, దేనిపైన వర్క్ చేస్తారు అని పెట్టండి. సింపుల్ గా అది కూడా బుల్లెట్ పాయింట్స్ లో పెట్టండి. ఓకే, సేమ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఫార్మాట్ లో పెడితే చాలా రిక్రూటర్ కి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రెషర్ కి చాలా ఇంపార్టెంట్ అయిన రోల్ ఏంటంటే ప్రాజెక్ట్స్. ఫ్రెషర్ కి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మీ ప్రాజెక్ట్స్ అనేది మిమ్మల్ని డిఫైన్ చేస్తాయి. ప్రాజెక్ట్ అనేది ఎలా ఉండాలంటే మీరు మీ ప్రాజెక్ట్ నేమ్, తర్వాత ఇక్కడ మీరు ఒక బుల్లెట్ పాయింట్స్ వైజ్ గా మీరు డివైడ్ చేసుకోండి. మీ రోల్, మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, మీరు ఎలా క్రియేట్ చేశారో ఆ ప్రాబ్లమ్ ని అనేది సింపుల్ గా బుల్లెట్ పాయింట్స్ లలో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉంటే అన్ని ప్రాజెక్ట్స్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ అచీవ్మెంట్స్, లైక్ జిఆర్ఈ లేదా గేట్ ఎగ్జామ్ రాశారు, అందులో మంచి స్కోర్ వచ్చింది, అది యాడ్ చేసుకోవచ్చు. మెయిన్స్ లో మంచి స్కోర్ వచ్చింది, ఆర్ ఎస్ ఎనీ హ్యాకథాన్ లో మీరు మంచి టాప్ 3 లో లేకపోతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో అనుకోండి, అది యాడ్ చేసుకోవచ్చు. అదర్ దెన్ దట్ మీరు ఏది యాడ్ చేయకండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ సర్టిఫికేషన్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే సర్టిఫికేషన్స్ చేస్తారో అది ఒక రో లో పెట్టుకోండి. లైక్ AWS సర్టిఫికేట్ చేయడం కానీ, పైథాన్ సర్టిఫికేషన్స్ ఏమైనా చేసి ఉంటే అవి పెట్టుకోండి, మంచివి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి దానికి మీ ప్రాజెక్ట్స్ గిటబ్ లింక్ కూడా యాడ్ చేయండి, అంతే. ఇలా మీ రెజ్యూమే ఉంటే మీకు జాబ్ అనేది గ్యారంటీ. కంప్లీట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూడండి.